హలో సంజయ్. వినయ్ చెప్పు. ఈరోజు మన ఎండి వస్తున్నట, ఇన్స్పెక్షన్ ఉంది. వచ్చేటప్పుడు ఫ్లాగ్ పెట్టుకుని రా ఆఫీస్కి. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. సరే వినయ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఫ్లాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. చిన్న ఫ్లాగ్సా పెద్ద ఫ్లాగ్సా? రెండో ఒకటి. ఎంత బాబు? 6 రూపాయలు సార్. అరే ఫ్లాగ్ పడిపోయింది. సర్లే ఇంకోటి కొనుక్కుందాం. అరే పిచ్చోలో ఎవరో జెండా కింద పడేసి. బాబు ఇంకో పెద్ద ఫ్లాగ్ ఇవ్వు. సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ చేతిలో జారిపడిన జెండాను తీసుకోలేదు కానీ ఎవరి జోబులో నుంచో పడ్డ డబ్బులు ఎలా తీసుకున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎస్, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ ఇట్స్ మ్యాటర్ అబౌట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు ప్రిజర్వ్ ఇట్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడ డబ్బులు వేసిందేనే. అయితే ఇప్పుడు ఏంటి? ఆ నోటుకున్న విలువ కూడా మన జాతీయ జెండాకి లేదా? ఈ కాలంలో నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ మనీ. మనీ మనీ అంటున్నారు కదా, అసలు మన జాతీయ జెండా గురించి ఏం తెలిసిన అలా అంటున్నారు? ఏందన్నా ఈ లొల్లి? ఏమంటున్నాను నేను? ఫ్లాగ్ కింద పడినందుకు పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. ఏం పడేస్తేనే లొల్లి చేస్తావా? నేను 100 సార్లు పడేస్తా. అవునన్నా, ఫ్లాగ్ కింద పడేయడం తప్పే కదన్నా. అసలు నీకేం తెలుసు చెప్పు. ఇప్పుడు మనం ఎగరేసే జెండాకి రూపకల్పన ఎప్పుడు జరిగిందో తెలుసా? 1921లో. అప్పుడు విజయవాడలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ జరిగింది. అందులో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య గారు తాను తయారు చేసిన జెండాని బాపు గారికి చూపించారు. అది బాపు గారికి చాలా బాగా నచ్చేసింది. ఆ జెండాలో మొదట ఎరుపు ఆకుపచ్చ రంగులో మధ్యలో చెరక బొమ్మ ఉండేది. ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లిం సోదరులకు గుర్తుగా వెంకయ్య గారు దీన్ని రూపొందించారు. తర్వాత బాపుగారు ఎరుపు ఆకుపచ్చ రంగుల మధ్యన తెలుపు రంగుని మిగతా మధ్యలో గుర్తుగా పెట్టారు. కొన్ని రోజులకి ఎరుపు రంగుని కాషాయం రంగుగా మార్చారు. కాషాయం రంగు ధైర్యానికి, త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, నిజానికి, ఆకుపచ్చ రంగు నమ్మకానికి, పరాక్రమానికి గుర్తులుగా భావించి మార్పులు చేశారు. 1931లో ఈ జెండాని జాతీయ పథకంగా ప్రకటించారు. 1947 జూలై 22న ఈ జెండాని యావత్ భారతదేశానికి జాతీయ పథకంగా ఆమోదించారు. ఆ తర్వాత మధ్యలో చెరక బదులు అశోక చక్రాన్ని చేర్చారు. ఇది మన జాతీయ జెండా యొక్క విలువ. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.